హాయ్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ రాజు టెంపుల్ గైడ్. ఈరోజు మా ఊరి సమ్మక్క సారక్క మేడారం జాతర గురించి చూద్దాం రండి. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర. ఇది మేడారం గ్రామంలో కాకుండా తెలంగాణలో మరో 12 ప్రాంతాల్లో చిన్న మేడారం జాతరంగా జరుపుకుంటారు. అందులో మా ఊరి మేడారం ఒకటి. వరంగల్ డిస్టిక్ నుండి 85 కిలోమీటర్స్, జయశంకర్ భూపాల్పల్లి డిస్టిక్ నుండి 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ములుగు డిస్టిక్ నుండి 21 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కుర్రంపేట గ్రామంలో ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర జరుగుతూ ఉంటుంది. మేడారం సమ్మక్క సారక్క జాతర 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అతిపెద్ద గిరిజన జాతర ఇది. సర్వమత సమ్మేళనం ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర గిరిజనుల ఆచార సంప్రదాయాల ప్రకారం మాత్రమే జరుగుతుంది. గిరిజనుల ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారక్క వనదేవతలను ఆహ్వానం అందించినట్టుగా 4 రోజుల్లో మొదటి రోజు దగ్గరలో ఉన్న ఫారెస్ట్ నుండి కంకవనంలో తీసుకొస్తారు. అలాగే మొదటి రోజు సాయంత్రకాలం సమయంలో సారళమ్మను గద్దె మీదికి ఆహ్వానం ఇస్తూ సారళమ్మను తీసుకొని వస్తారు. కుంకుమ భరణితో సారళమ్మను గద్దె మీదికి తీసుకొస్తారు. మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోణల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనులు సమారాధ్య దేవతలుగా, కష్టాలను కడతీర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా కేవలం తెలంగాణలో గాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు ఈ సమ్మక్క సారక్క దేవతలు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఘనతకెక్కిన మేడారం సమ్మక్క సారక్క జాతర గిరిజన సాంప్రదాయ రీతిలోనే జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996లో కూడా రాష్ట్ర పండుగగా గుర్తించింది. అసలు ఎవరి సమ్మక్క సారక్కలు అనే విషయానికి వెళితే ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం అనే ప్రాంతంలో జరిగే ఒక గిరిజన పండుగ. ఆ గిరిజన జాతికి చెందిన దొర మేడరాజు వేటకాన్ని వెళ్ళినప్పుడు వెదురు బొంగుల మధ్యలో ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పసిపాప, ఆమెనే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెను దైవాంశ సంభూతురాలుగా భావించారు.
కన్నీరు సైతం ఎండిన కరువులో ఆమె తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క అస్తవాస్తి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరిస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను మేడరాజు తన మేనల్లుడైన మేడారం పాలకుడు పైడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభు మొదటి ప్రతాపరుద్రుడు పోలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతంలో గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పైడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితి కారణంగా కప్పం కట్టలేకపోవడం, మేడరాజుకు ఆశ్రమం కల్పించడం, కోయ గిరిజనులతో సార్వభౌమాధికారికి వ్యతిరేకంగా విప్లవ భావాలను నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతని అణిచివేయడానికి తన ప్రధాన మంత్రి యుగంధరుడితో సహా పై దండెత్తాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించిన పగిడిద్దరాజు సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశక్తులైన అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పైడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. ఇక పరాజయం తప్పదన్న వార్త విన్న జంపన్న ఆవేశంతో కాకతీయ సైన్యంపై విరుచుకుపడతారు. ఒంటరిగా ఎంత పోరాడినా నిలవలేకపోతాడు. కాకతీయుల సైన్యం చేతిలో సంపెంగ వాగులో పడి మేడారం సమ్మక్క తీసుకోవడానికి వెళ్తున్న భక్తులు అడవి మార్గంలో అతి క్లిష్టమైన రాళ్ళ రప్పలలో వెళ్తున్న మార్గిస్తాడు. అప్పటి నుండి సంపెంగ వాగును సంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. వీరోచితంగా పోరాడ సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యాన్ని ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారాలతో యుద్ధభూమి నుండి నిష్క్రమించి చిలకలగుట్ట వైపు మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులు ఆమె జాడను కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరణి లభించింది. దానిని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ జాతర మొత్తం 4 రోజులు సాగుతుంది. ఈ జాతరలో మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలకలగుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు. మూడవ రోజైన అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుదీరుతారు. 4వ రోజు సాయంత్రం ఆహ్వాన పలికిన దేవతలను ఇద్దరిని తిరిగి యుద్ధస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం నైవేద్యాన్ని సమర్పించుకుంటారు. గిరిజన వాళ్ళే కాక
అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1 కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర. ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందింది. తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకల గుట్టపైన గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్లు చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గద్దెల పైకి జాతర రోజు అమ్మవార్లను ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణీలను తీసుకు వస్తారు. ప్రతి గిరిజన సాంప్రదాయంలో జరిగిన ఈ జాతరకు తెలంగాణలోనే కాక ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి కూడా సుమారు 1 కోటికి పైగా జనాలు రూపంలో సమ్మక్కను తీసుకువచ్చిన ప్రాంతం. ఈ వనదేవతలు ఈ దట్టమైన అరణ్యంలో ఎలా తిరిగారో నిలువెత్తు నిదర్శనం ఈ అడవులే. దట్టమైన అడవులు, లోయలు, కొండలు, కోనల మధ్యన ఈ దేవతలు వెలియడం చాలా విశిష్టమైనది. ఈ దట్టమైన అరణ్యంలో జనసంద్రం చూడండి ఎలా వస్తున్నారో. సుమారు 6-7 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి సమ్మక్కను ఇలా అరణ్యంలో వెళ్ళడం వారికి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చూడండి, సమ్మక్క దేవత కుంకుమభరణి రూపంలో ఒకరిని ఆవహిస్తుంది. ఆ ఆవహించిన వ్యక్తియే ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి. అతనికి కుంకుమభరణి రూపంలో అవతారం దర్శనమిస్తున్నాడు సమ్మక్క. ఇలా దట్టమైన అరణ్యం నుండి ఊరులోకి రాగానే చాలామంది భక్తులు, వారు శివసత్తులు తొక్కిన వారు చిందులేస్తూ ఊరేగింపుగా సమ్మక్కను గద్దెపైకి తీసుకువెళ్తారు. వారితో పాటు లక్ష్మీదేవర, పోతరాజు, శివశక్తులు. వారి ఆనందానికి అవధులు లేకు. ఇకపై ఆ జాతర మహోత్సవం అంతా కనుల విందుగా ఈరోజు తీసుకొస్తున్న సమయంలో కనిపిస్తుంది. అది స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప మాటలో చెప్పరాని ఆనందం. అమ్మవారిని ఆవహించిన వ్యక్తిని కొంతమంది మోస్తూ తీసుకెళ్తారు. ఆ కేరింతలు, ఆనందాలు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇలా అందరూ కలిసి అమ్మవారిని గద్దెపైకి తీసుకొస్తారు.
ఇది మా ఊరి మేడారంలో సమ్మక్క సారలమ్మలు గద్దెపైకి వచ్చిన దృశ్యం. ఈ మా ఊరి సమ్మక్క మేడారం జాతర చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఊరి సమ్మక్క సారక్క మేడారం జాతర. మళ్ళీ మరొక పుణ్యక్షేత్రం వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ రాజు టెంపుల్ గైడ్.